सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धयो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47 తిథి షష్ఠి మధ్యాహ్నం 2:42 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 9:03 వరకు. వర్జం ఉదయం 6:16 నుంచి 7:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు. మరణ మధ్యాహ్నం 12:24 నుంచి 1:10 వరకు. అమృతకాలం ఉదయం 11:34 నుంచి 1:05 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:30 నేటి విశేషం శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో మొదట చక్కగా మనం నవరాత్రులు చేసుకుంటాం. చివరిలో మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం. కాబట్టి దీపావళి వరకు ఈ ఉన్న సమయం అంతా కూడా లక్ష్మీదేవికి అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన మాసంగా ఆశ్వయుజ మాసాన్ని పరిగణిస్తుంటాం. ఆ ఆశ్వయుజంలోని శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడానికి, కమలాలతో పూజించుకోవడానికి, లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రాలను 108 సార్లు పారాయణ చేయడం, మారేడు దళంలో కాస్త తేనె వేసి తులసిమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టుకే పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, మారేడు చెట్టు నాటడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఉత్తమమైనటువంటి అంశాలు. అది కాక ఈ శుక్రవారం సందర్భంగా లలితాదేవికి మనం పూజ చేయడం, పులిహోర నిమ్మకాయతో చేసిన దాన్ని నివేదన చేయడం చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంటుంది. వీటి వల్ల ఏమవుతుంది అంటే శుక్రుని యొక్క దోషాలు తొలగుతాయి. జాతకంలో దశల్లో కావచ్చు, గోచారంలో కావచ్చు. శుక్రుడు ఆనందానికి సంకేతం కాబట్టి వ్యక్తి ఆనందాత్మకుడుగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. అవి ఉన్నప్పుడు ఉన్న సంపదలను అనుభవించే యోగ్యత పెరుగుతుంది. అలా అనుభవయోగ్యమైన సంపదలను వృద్ధి చేసుకోవడానికి శుక్రగ్రహ ఆరాధన, లక్ష్మీ ఆరాధన, లలిత ఆరాధన చాలా బాగా ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు. భగవద్ దర్శనానికి కావలసింది భక్తి ఒక్కటే. భక్తి లేని యజ్ఞ, దాన, తపస్సుల వలన భగవద్ దర్శనం దొరకదు. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. శుక్రవారం అనగానే
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం కృషి చేయాలి. ఆ తల్లి అనుగ్రహం లేనిది అసలు ఏది కూడాను సాధించడానికి వీలు పడదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి? ముఖ్యంగా పరిశుభ్రతత్వాన్ని అలవర్చుకోవాలి. అంటే శుభప్రదమైనటువంటి తత్వచింతన కలిగి ఉండాలి. మనం ఆచరించేటువంటి విధి విధానాలు కూడాను సంపూర్ణ తత్వంతో చక్కటి యోగవంతమైన మానసిక భావాలు కలిగి ఉండాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆ తల్లిని ఆరాధన చేయటంలో దీపానికి విశిష్ట ప్రాధాన్యత ఇచ్చారు. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటం వెనకాల దాగిన పరమార్థం అదే. దీపకాంతిలో లక్ష్మీదేవి ప్రకాశిస్తోంది కాబట్టి తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవు నెయ్యితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన ఆచరించి చక్కటి పుష్పాన్ని ఆ దీపపు కుంది వద్ద ఉంచి నమస్కృతాంజలి ఘటించి శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః అని చెప్పేసి ధ్యానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంది. తులసి కోటలో లక్ష్మీదేవి నివాసం ఉంది. అందుచేత శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి పాలు ఆ తులసీదేవికి నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కటి లక్ష్మీ కటాక్ష సిద్ధిని సాధించటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఏ వ్యక్తి అయితే శుక్రవారం నాడు ఆవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి పూలను రెండింటిని అట్లా అమర్చి గోప్రదక్షిణం చేస్తాడో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. గోవుకు వలసినటువంటి పచ్చ గడ్డిని కూడా ఆహారంగా సమర్పించడం వల్ల కూడా విశిష్ట ఫలితాన్ని సాధించుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒకవేళ చీకటింటికి దీపమిడినట్లు తేటగా సర్వంబు తెలిసియుండు, ఒకవేళ నీహారమునసిన పద్మంబు గతి పోల్పదగు మందమతిగనుండు, ఒకవేళ ద్విరద మూరక త్రొక్కిన కొలంకు పగిది ఎంతయు కల్కబారియుండు, ఒకవేళ క్రొత్త నీటికి మీను బ్రాకిన కరణి మహాశల తిరుగుచుండు, కాని నిశ్చలపడదు నా మానసంబు భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ హంసలదీవి వేణుగోపాలస్వామి, నా మనస్సు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నదో ఏం చెప్పమంటావయ్యా. ఒకవేళ చీకటింటికి దీపమిడినట్లు తేటగా సర్వంబు తెలిసియుండు. ఒక్కొక్కసారి ఈ మనస్సు చీకటింట్లో దీపం పెట్టగానే ఆ వెలుతురు గది అంతా కూడా వ్యాపించి ఏది ఎక్కడ ఉన్నదో స్పష్టంగా తెలిసినట్లుగా నిర్మలమై అంతా తెలిసిపోయినట్టుగా ఉంటుంది. అలా మాయ చేస్తున్నది ఈ మనస్సు. అంతా తెలిసిపోయినట్టుగా నిర్మలంగా స్పష్టంగా ఉన్నటువంటి ఈ మనస్సు అంతలోనే ఒకవేళ నిహారమొనసిన పద్మంబుగతి పోల్పదగి మందమతిగనుండు, బాగా మంచు కమ్ముకున్నటువంటి తామర పువ్వు స్పష్టంగా దాని సౌందర్యాన్ని ఎలా తెలియజేయలేదో, దాని సుగంధాన్ని ఎలా వెదజల్లలేదో, అలా ఆ మంచులో ముడుచుకుపోయి వడిలినట్లుగా ఎలా ఉంటుందో ఈ మనస్సు అలా ఉంటున్నది. ఒకవేళ ద్విరద మూరక త్రొక్కిన కొలంకు పగిది ఎంతయు కల్కబారియుండు, ఒక్కొక్కసారి ఈ మనస్సు చెరువులోకి ఒక ఏనుగు వచ్చి అది అటూ ఇటూ పడి ఈతలాడుతూ
ఆ చెరువు అట్టడుగున ఉన్నటువంటి బురదనంతా పైకి వచ్చేలాగా చేసి స్నానం చేసినంతసేపు పొర్లి ఈతలు కొట్టి అది ఒడ్డెక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరువు ఎలా అయితే కలకబారిపోయి ఉంటుందో మలినమైపోయి ఆ విధంగా ఒక్కొక్కసారి ఉంటున్నది. స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు. బాగా మాలిన్యముతో నిండిపోయిన చెరువులాగా ఒక్కొక్కసారి అలా ఉంటున్నది మనస్సు. ఒకవేళ క్రొత్త నీటికి మీను బ్రాకిన కరణి మహాశల తిరుగుచుండు. ఒక్కొక్కసారి వరదలు వస్తూ ఉంటాయి, కొత్త నీరు పుడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెరువంతా కళకళలాడుతూ ఉంటుంది వానలు కురిసి. ఆ సమయంలో కొత్తగా చేపలు వచ్చి అవి ఎగబాకుతూ ఉంటాయి. ఆ నీటికి పైకి ఆ చేపల సమూహం ఈదుకుంటూ పైకి వెడుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా మీనులు ఎగబ్రాకినట్లు ఆ చేపలు పైకి ఎగబాకుతున్నట్టుగా అనేకమైనటువంటి ఆశలు అవన్నీ కూడా ఒక్కసారి ఈ మనస్సు నుండి అవి అంకురిస్తాయి. అవి నిరంతరము కూడా అటూ ఇటూ తిప్పుతూ ఉంటాయి ఆ ఆశలు ఈ చేపల దండులాగా. కాని నిశ్చలపడదు నా మానసంబు. ఇలా ఏనుగు వచ్చి స్నానం చేసి అంతా కలచివేసిన చెరువులాగా మాలిన్యముతో కొత్తగా నీరు వచ్చినప్పుడు చేపల గుంపులు ఎలా అయితే ఎదురుతూ ఉంటాయో అలా ఎన్నెన్నో ఆశలతో, అలాగే మంచుకి వడలిపోయినటువంటి ఒక తామర పువ్వులాగాను ఈ మనస్సుంటున్నదయ్యా. అప్పుడప్పుడు ఏదో చీకటింట్లో ఏదో చిన్న దీపం పెట్టినట్టుగా కాస్త కాంతివంతంగా ఉన్నప్పటికీ కూడా నాకు ప్రయోజనం లేకుండా పోతున్నది. దీన్ని నిర్మలముగా చేసి నిశ్చలముగా ఉంచి నీ పాదపద్మములపైన ఏకాగ్రతతో ఉండేలా చేయటం నా వల్ల కావటం లేదు. నీ అనుగ్రహం లేకుండా అది సాధ్యం కాదనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు. నా మనస్సుని నిరంతరం నీ పాదపద్మములపైన నిలిపేటువంటి భక్తిని, విశ్వాసమును, జ్ఞానమును, ఏకాగ్రతను ప్రసాదించమని ఆర్తితో శ్రీకృష్ణ పరమాత్మను అర్థిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదీవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రీయసే, సత్యాయ ఆదికుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే, మాయాసృష్టజగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే, సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అన్నారు శంకర భగవత్పాదులు. ఆది కుటుంబినే అని పిలుస్తారు. ఆది కుటుంబి అంటే మొట్టమొదటి కుటుంబం ఈ లోకంలో పరమశివునిదే మొదటి కుటుంబం. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సృష్టి చెయ్యాలనేటటువంటి సంకల్పం చేసి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేశాడు. అంటే కొంతమంది మనుష్యులను సృష్టి చేశాడు. అది అలా క్రమంగా కొనసాగుతుందని, ఒకసారి ప్రారంభం చేసినటువంటి సృష్టి కొనసాగి ప్రజోత్పత్తి చేస్తారని, మనుష్యులు మనుష్యుల్ని కంటారని, అలాగే మిగిలిన జీవులు కూడా ఇతర జీవుల్ని ప్రత్యుత్పత్తి చేస్తాయని బ్రహ్మగారు నమ్మారు. కానీ ఏమైందంటే పుట్టినటువంటి ఎవ్వరికీ కూడా ప్రజోత్పత్తి మీద ఉత్సాహం అంకురించలేదు. ఎవరూ మళ్ళీ సంతానాన్ని కనడాన్ని అపేక్షించలేదు. ఎవరి మానాన వాళ్లే పుట్టినదాదిగా ఈ శరీరంతో వచ్చినందుకు మనం భగవన్మార్గంలో ప్రయాణం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ఈశ్వరుని యొక్క కృపని సాధించి, ఆ ఈశ్వరుని యొక్క కృప వలన జ్ఞానమును పొంది, ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందాలి అని సంకల్పం చేసి ఎవరి మానాన వారే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ప్రజోత్పత్తి జరగలేదు. పరంపరాగతంగా తామరతంపరగా సృష్టి నడవలేదు.
నడవకపోతే ఇలా నేను సృష్టించడమే తప్ప ప్రజలు మళ్ళీ ప్రజల్ని సృష్టించట్లేదు, ఏ జీవి జీవిని సృష్టించట్లేదని బ్రహ్మగారు బాధపడి పరమశివుడి గురించి అంతర్ముఖుడై తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి సమస్య వచ్చిందని అడిగాడు. అయ్యా, మీ ఆజ్ఞ మేరకు నేను సృష్టి చేశాను, కానీ నేను సృష్టి చేసినప్పటికీ కూడా నా సృష్టిలో మొదట వచ్చినటువంటి ప్రజలు ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కూడా సంతోషంగా తపస్సు చేసుకుంటూ భగవంతుణ్ణి పొందడానికి కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటున్నారు తప్ప ప్రత్యుత్పత్తిని నిర్వహించట్లేదు. కాబట్టి ఈ సృష్టి తామరతంపరగా నడవడానికి కావలసినటువంటి అవకాశాన్ని మీరు కల్పించవలసింది అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అన్నాడు, సృష్టి పరంపరాగతంగా జరగాలి అంటే నేను ఒకే ప్రాణి యందు భిన్నత్వాన్ని కల్పిస్తాను. ప్రతి ప్రాణి యందు కూడా మగ ఆడ అని రెండు ఏర్పడతాయి. మొట్టమొదట నా శరీరంలోనే అది ప్రారంభం అవుతుందని తన శరీరాన్ని అర్ధనారీశ్వర స్వరూపంగా మార్చాడు. అప్పుడు వామభాగమునందు పార్వతీదేవి రూపాన్ని పొందాడు. మొట్టమొదట సృష్టిలో ఆడతనము అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే పరమశివుని యొక్క దేహార్ధ భాగము వామార్ధ భాగము పార్వతీదేవిగా ప్రస్ఫుటమైంది. అలా ప్రస్ఫుటమైనటువంటి కారణం చేత సృష్టిలో ఆడ మగ అనబడేటటువంటి ఇద్దరు జీవులు తయారయ్యారు. తరువాత మళ్ళీ పార్వతీదేవిని తన శరీరంలోకి చేర్చేసుకున్నాడు. ఎలా అయితే నా శరీరము యొక్క వామార్ధ భాగమునందు పార్వతీదేవి సృజింపబడిందో అలా ఇక నుండి లోకమంతటా కూడా కేవలం పురుషుడు కాదు, పురుషుడు స్త్రీ అని ఇద్దరు ఏర్పడతారు. ఇలా ఇద్దరు ఏర్పడినప్పుడు సృష్టిలో ఒక మార్పు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. పురుషుడు స్త్రీని కోరుతాడు, స్త్రీ పురుషుణ్ణి కోరుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ధర్మబద్ధమైనటువంటి జీవనము జరగడానికి వివాహం అనబడేటటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పడుతుంది. ఇది ప్రతి మనుష్యుని యొక్క మనస్సులో కూడా 8 సంవత్సరముల వయస్సు దాటిన తరువాత లింగభేదం తెలుస్తుంది. నేను మగవాణ్ణి, ఆమె ఆడది అన్న భేదం తెలుస్తుంది. ఆ భేదం తెలిసిన తరువాత స్త్రీ పట్ల పురుషుడు వ్యామోహితుడవుతాడు, స్త్రీ పురుషుని పట్ల వ్యామోహితమవుతుంది. అలా జరగకపోతే ప్రహృష్టత ఉండదు, సృష్టి యందు సంతోషం ఉండదు, స్త్రీ పురుషుల యొక్క సమాగమమునందు. అలా సంతోషంగా దంపతులు కలవకపోతే సృష్టి జరిగినప్పుడు పుట్టినటువంటి బిడ్డలు తేజోవంతంగా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, ఆరోగ్యవంతులైనటువంటి వారు జన్మించరు. అలా మంచి సంతానం కలగాలి అంటే, మంచి చైతన్యవంతమైన సంతానం కలగాలి అంటే స్త్రీ పురుషుల యొక్క సమాగమమునందు నేను ఒక సంతృప్తిని ఏర్పాటు చేస్తున్నాను. దీని చేత ఇకపైన ప్రజోత్పత్తి జరుగుతుంది, నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదని మొట్టమొదట అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రకటనం చేశాడు. అలా ప్రకటనం చేసి లోకమంతటా కూడా స్త్రీ పురుషులనేటటువంటి 2 శరీరములను విభాగం చేశాడు. 2 శరీరములు సప్తధాతువులతోటే ఏర్పడతాయి. చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ మొదలైనటువంటి పదార్థములతోటే ఏర్పడతాయి. ఈ 7 ధాతువులే ఉన్నప్పటికీ శరీరాలలో కించిత్ మార్పు ఉన్న కారణం చేత స్త్రీ పురుషులు ఒండరులు ఒకరి పట్ల ఒకరు వ్యామోహితులవడానికి కావలసినటువంటి కారణాన్ని ఏర్పరిచాడు. అలా జరిగితే దాని వలన వచ్చే ఉపయోగం ఏమిటి? అసలు మనసులో కామం ఎందుకు పుట్టాలి? అలా కామం పుట్టేటట్టుగా పరమశివుడు ఎందుకు వ్యవస్థ ఏర్పాటు చేయడం? అలా ఏర్పాటు చేసి ఉండకపోతే బాగుండేది కదా అంటే, అలా కామము పొటమరించి అది ధర్మబద్ధము కాకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. తండ్రి తనని ఎలా కన్నాడో అలాగే తాను కూడా సంతానాన్ని కనాలి. పురుష సంతానం కలగాలి, కొడుకు పుట్టాలి. ఒకవేళ కొడుకు పుట్టకపోతే కనీసంలో కనీసం కూతురు పుట్టాలి. ఆ కూతురికి కొడుకు పుట్టాలి. పుడితే కొడుకు పుట్టనటువంటి దోషం అక్కడతో తొలగిపోతుంది మనవడు పుట్టేసిన తర్వాత. కాబట్టి పితృరుణం దేనివల్ల తీరుతుంది అంటే సంతానాన్ని కనడం వల్ల పితృరుణం తీరుతుంది. అలా సంతానాన్ని కనకుండా ఎవరైనా ఉండిపోయాడు అనుకోండి, అటు సన్యాసాశ్రమము తీసుకోలేదు, ఇటు గృహస్థూ కాలేదు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోండి,
అలా ఉండిపోయిన దోషానికి అటువంటి కొడుకుని కన్నందుకు అతనికి ముందు పుట్టినటువంటి 7 తరాల వాళ్ళని చెట్లకి తల కిందకి కాళ్ళు పైకి ఉండేటట్టు కట్టేస్తారు. మీరు మహాభారతం ఆదిపర్వం వింటే ఆదిపర్వంలో దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం ఒకటి నడుస్తుంది. కాబట్టి ప్రతివారు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందే. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని ధార్మికంగా కనాలంటే కామమును ధర్మము చేత ముడివెయ్యాలి. అందుకే భారతీయ సంప్రదాయమునందు భార్యని కామపత్ని అని పిలవరు. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటారు. ఆమె ధర్మపత్ని. ఆమె కామము ధర్మబద్ధమవడానికి కారణమవుతుంది. అందుకే పురుషుని యొక్క కామము ధర్మబద్ధమై ధర్మపత్ని యందు వ్యామోహాన్ని పొందితే దాని వలన ధర్మస్వరూపమైనటువంటి సంతానం అంకురిస్తారు. పితృరుణం తీరాలి అంటే సంతానం కలగాలి. సంతానం కలగాలి అంటే మనస్సునందు కామం ఉండాలి. కామము మనసునందు ప్రచోదనమైన తరువాత విచ్చలవిడితనం కలగకుండా ఉండాలి అంటే ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. అందుకని వివాహము అనబడేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అందుకే వివాహ కాండ వేదాంతర్గతం. వేదంలో చెప్పబడినటువంటి మంత్రముల చేత వివాహం జరుగుతుంది తప్ప మన సొంతంగా అర్థం పర్థం లేకుండా ఏదో భార్యని స్వీకరించేటటువంటి తత్వం వైదికమైనటువంటి సంప్రదాయమునందు ఉండదు. అందుకే వైదిక సంప్రదాయంలో వివాహం చెయ్యగానే చేసేటటువంటి మొట్టమొదటి పని ఏది అంటే పెద్దలైనటువంటి వారిని సత్కరించడం, సదస్యం చేయడం, పండితుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత వేదమంత్రాలు చదివించడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, పెళ్లి చేసేటప్పుడే పెళ్లి కుమార్తెని అత్తవారింటికి పంపడానికి ముందే పెళ్లి కొడుక్కి గోదానం చేస్తారు. ఈ గోవు పిల్ల యొక్క అత్తవారింటికి ముందు వెడుతుంది. వీళ్ళ గోవు అక్కడ ఉంటుంది. గోవు అత్తవారింటికి ముందు వెళ్ళింది అంటే తన కూతురు అత్తవారింటికి వెళ్ళిన కారణం చేత అత్తవారి ఇంట్లో సమస్తమైన వైభవం ఏర్పడుతుంది. అసలు సమస్తమైన వైభవము అన్నప్పుడు వివాహానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎందుకు చేస్తారు వివాహం? వివాహంలో సంకల్పం ఒక్కటే ఉంటుంది, ధర్మ ప్రజాపత్యర్థం అంటారు. ధార్మికమైనటువంటి సంతానం కలగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః. తాను చేస్తున్న పనులన్నిటినీ దిగ్దేవతలు సాక్షులుగా నిలబడి చూస్తున్నారని ఏమాత్రమూ భయపడడు. వారిని లక్ష్యపెట్టడు. వాళ్ళని అనుకోడు. ఒక సమయంలో మానవుడికి తాను ఇంద్రియ భోగాల వెంట పరిగెత్తడం వ్యర్థం, ప్రయోజనం లేదు అనే తెలివి కలగవచ్చు. కానీ అతడికి కనిపించే ఈ జగత్తు తన దేహంతో సహా ఆత్మ అని భావించటంతో కలిగిన కొద్దిపాటి తెలివి కూడా నశించిపోతుంది. స్మృతి ఉండదు. అలా నశించిన తెలివితో అతడు ఎండమావల లాంటి ఇంద్రియ భోగాల వెంట పరుగులు పెడుతూనే ఉంటాడు. పూర్వపుణ్యమంతా అనుభవించటంతో మానవునికి పుణ్యం క్షీణించిపోగా అతడు జీవోత్సవంలాగా ఉంటాడు. పరమ లోభులు తమ ధనాన్ని ఇహలోక ఫలాలను కూడా పొందటానికి గాని పరలోక ఫలాలను పొందటానికి గాని వినియోగించరు. అటువంటి వారు విషపు తుమ్మి చెట్టు, కాకిదొండ చెట్టు, విషపు తీగలు, విషపు నీటితో నిండిన బావి వంటి వారు. ఈ మానవుడు ఆ లోభులను సేవిస్తాడు. ఒకప్పుడు ఆ వర్తకుడు దుష్టులతో దృఢంగా స్నేహం చేస్తాడు. వారి సాంగత్యంతో అతడి బుద్ధి పెడద్రోవ పడుతుంది, వంచబడుతుంది. అప్పుడు ఆ మోసబుద్ధి గలవాడు వేద విరుద్ధమైన మతాన్ని స్వీకరిస్తాడు.
ఈ విధంగా చేయటం అనేది నీరు కావాలనుకొని నీళ్లు లేని నది యొక్క లోతులోకి దూకటం వంటిది అవుతుంది కదా. అలా చేస్తే తల పగులుతుందే గాని నీరు దొరకదు. అదేవిధంగా వేద విరుద్ధమైన మతాన్ని స్వీకరించటం వల్ల ఇహపర ఫలాలు రెండూ నాశమైపోతాయి. అప్పుడు కేవలం దుఃఖమే మిగులుతుంది. ఆ సమయంలో శత్రువులు పీడించటంతో మానవుడికి తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అతడు ధనం కోసం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని తన తండ్రిని, కుమారులను దారుణంగా పీడిస్తాడు. ఒక సందర్భంలో అతడికి కాలం కలిసి రాదు. రాజవంశంలోని వారే, అంటే బాగా బ్రతికి ఉన్నవారే రాక్షసులుగా మారిపోతారు. అతడికి ప్రాణులతో సమానంగా ఉన్న ప్రేమైన ధనాన్ని దొంగలిస్తాడు. అంటే ప్రాణాలతో సమానంగా ఉన్నటువంటిది, మన ప్రాణులు అనుకున్నాం, ప్రాణముతో సమానంగా. అప్పుడు ఆ బ్రతుకు జీవుడి లక్షణాలన్నీ బలహీనమైపోతాయి వాడికి. అతడు బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానంగా జీవోత్సవంలాగా పడి ఉంటాడు. ఒకప్పుడు ఆ వర్తకుడు మనస్సులో ఆలోచిస్తూ ఏవో కొన్ని పదార్థాల గురించి ఊహిస్తూ ఉంటాడు. అవి అతడి ఊహలోనే ఉంటాయి కానీ వాస్తవంగా ఉండవు. తండ్రి, తాత మొదలైన బంధుత్వాలు కూడా అలాగే ఉంటాయి. అవి నిజమని మానవుడు భ్రమిస్తూ ఉంటాడు. ఒకనాడు కలలో పొందే సుఖం వంటి క్షణిక సుఖాన్ని అనుభవిస్తాడు. గృహస్థుడికి చెప్పబడిన కర్మలన్నిటినీ చేయాలనుకోవటం పెద్ద కొండను ఎక్కటం వంటిది అవుతుంది. ఎందుకంటే కర్మలు అంత విస్తారంగా ఉంటాయి. వాటిని ఆచరించాలని మనసు పడ్డ మానవుడు లోక వ్యవహారాల పట్ల తీవ్రమైన ఆసక్తుడైపోతాడు. ముళ్ళు పదునైన రాళ్లతో నిండినటువంటి నేలపై నడవటానికి ప్రయత్నించిన వాడిలాగా అతడు కూడా దుఃఖిస్తాడు. ఇది ముళ్ళ మీద నడుస్తున్నా అంటే ఇది. శరీరం లోపల గల జఠరాగ్నికి తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కొక్కసారి ఆ అగ్ని ఓపికను కూడా నాశనం చేస్తుంది. అప్పుడు అతడు ఇంటి వారిపై కోపగిస్తాడు. పగలు అనేక కార్యక్రమాల్లో నిమగ్నుడైపోయిన అతడు రాత్రి సమయంలో నిద్ర అనే కొండ చెలువకు వశుడవుతుంటాడు. అజ్ఞానం అనే అంధకారంలో మునిగిపోయి నిర్జరారణ్యంలో విడిచిపెట్టబడిన శవంలాగా నిద్రిస్తాడు. ఆ సమయంలో అతడికేమీ తెలియదు. ఏ విషయం పైన స్పృహ ఉండదు. ఒక్కొక్కసారి విషజంతువుల వంటి దుట్టులు అతడి గర్వమనే కోరలను పీకివేస్తారు. అప్పుడు అతడు అశాంతికి లోనవుతాడు. అశాంతితో నిద్రించటానికి కూడా అవకాశం దొరకదు. అతడు వివేకాన్ని కోల్పోతాడు. గ్రుడ్డివాడు చీకటి బావిలో పడిన విధంగా అతడు అజ్ఞానమనే బావిలో పడిపోతాడు. ఒక సమయంలో అతడు కోరికలనే తేనె తుంపురల కోసమై వెంపర్లాడుతూ ఉంటాడు, తహతహలాడుతూ. అంటే పరశ్రీని, పరధనాన్ని ఆశిస్తాడు. అప్పుడు రాజు గాని లేదా ధనం యొక్క యజమాని గాని అతడికి మరణదండన విధిస్తారు. అప్పుడు అతడు అంతం లేని నరకంలో, కారాగృహంలో పడిపోతాడు. అందువల్ల ఈ సంసార మార్గంలో పాపము, పుణ్యము అనే రెండు రకాల కర్మ వ్యక్తి యొక్క సంసారానికి పుట్టినిల్లు అని మహాత్ములు చెబుతారు. ఒకప్పుడు ఆ జీవి అంటే ఆ వర్తకుడు పరధనాన్ని అపహరించి చెర నుండి బయటపడ్డా కూడా ఆ ధనాన్ని మరొకడు లాక్కుంటాడు. వాడి నుండి ఇంకొకడు లాక్కుంటారు. ఈ విధంగా ధనానికి నిలకడ ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకి తరలిపోతూ ఉంటుంది. దుఃఖం ఇస్తూ పోతుంది. అప్పుడు మానవుడికి ఒకసారి చలి, వేడి మొదలైన ఆదిదైవిక దుఃఖాలు, మరొకసారి ప్రకృతితో
కల్పించబడే ఆది భౌతిక దుఃఖాలు, ఇంకొకసారి శారీరానికి కలిగే ఆధ్యాత్మిక దుఃఖాలను తప్పించుకునే శక్తి ఉండదు. కనుకనే మానవుడు అంతులేని చింతతో శోకిస్తూ ఉంటాడు. ఒకచోట మానవుడు ఇతరులకు ధనాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాన్ని చేస్తూ కూడా ఉంటాడు. విచిత్రంగా ఉంది ఈ సంసారం, ఈ జీవి యొక్క విచారం. త్రివిక్రమాయ నమః.